अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशादिप्रणतोऽस्मि नित्यं भक्तामृतं ഊഴ്വിനയം വാഴ്വിനയം ബോധം കുറുഹയർഹോൻ யாழினி செய்வேதத்தியல் நன்னாரார் முருவலிப்ப நல்லுத்தார் கரந்தேங்க எண்ணாரார் துயர் விளக்கம் எவையன்ன உலகையல்கே கண்ணாரா கடல் கடந்தாய் உனகடற்கே வரும் புரிசு தன்னாவாதடியேனை அணிகண்டாய் சாமாரே నన్నాధారే సమీపించని వారు. నన్నాధార్ అంటే శత్రుత్వంతో పరమాత్మ దగ్గరికి చేరని వారు ఎవరైతే ఉంటారో, మురువలిప్ప వీరి విషయంలో శత్రుత్వం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నవ్వేటట్టుగా, నల్లుతారు కరందు ఏంగా మంచి స్వభావం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కరైందు కరిగిపోయి, ఏంగా బాధపడేటట్టుగా, ఎన్నారా ఎన్ అంటే లెక్క పెట్టడానికి, ఆరా కుదరనటువంటి, తుయర్ దుఃఖాలని, విళైక్కం కలిగించేటటువంటి, ఏవై ఉలహి ఎల్కే ఈ లోకమేమిటో, ఈ లోకయాత్రలు ఏమిటో, ఎన్న పరమాత్మ నా స్వామి అయినటువంటి నిరుపాధికమైనటువంటి వైభవం కలిగిన స్వామి, నేను ఇతర ప్రయోజనాలను కోరినా వాటిని ఇవ్వని వాడు అనమాట. కడల్ కడందాయ్ సముద్రాన్ని చిలికినవాడు. ఉనహడర్కే అలాంటి ఓ స్వామి. కడర్కే ఊనహడర్కే అంటే నీ యొక్క ప్రాప్తుడమైన నీ యొక్క పాదార విందములకే తగినట్టుగా, వరింబరిసు నేను వచ్చేటట్టుగా, తన్నాబాదు ఆలస్యం చేయకుండా, అడియేనై దాసుడైన నన్ను, శ్యామారు పడిహండాయ్ చనిపోయేటటువంటి మార్గాన్ని చూడవలసింది అంటే శరీర విశ్లేషం పొందే మార్గాన్ని నువ్వు చూడవలసింది అని ప్రార్థన చేస్తున్నావు. చామారుం కెడుమారుం సమరుత్తారు తలత్తలప్పెய்தி ఏమారి కిడందలత్తుం ఎవయన్న ఉలహియల్కై ఆమారుండరియేన్నాన్ அரவணையாய் அம்மானே பூமாரே విరహండాయి అడియేనై குறிக்கொண்டே. చూడండి అర్థం. శ్యామారం కెడుమారం. శ్యామారం అంటే చనిపోయే పద్ధతి. కెడుమారం కెడుమారం అంటే నష్టపోయే పద్ధతి. ఒకటి చనిపోవుట, రెండు నష్టపోవుట. అవి ఏమిటో చూద్దాం. తమర్ దాని కారణంగా బంధువులుగా ఉండేటటువంటి వారు. ఉత్తార్ అంటే పిల్లనిచ్చుకున్నటువంటి సంబంధులుగా ఉండేవాళ్ళు. తలప్పైది ఒకరి మీద ఒకరు పడి అంటే అంతగా అభిమానించి అని అర్థం. ఏమారి ఒకరినొకరు దుఃఖించి, కీడందు చనిపోయినా దుఃఖిస్తారు, నష్టపోయినా దుఃఖిస్తారు. అలా దుఃఖించేటప్పుడు ఎవరు వస్తారు? సహాయం బంధువులు అనమాట. కీడందు అలా ఉండి, అలత్తు ఆక్రందనలు చేస్తూ ఉండేటటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో, ఎన్న ఉలహే ఎల్కే ఏమి లోకయాత్ర ఇది, ఏం లోకమయ్యా స్వామి. నాన్ ఆం ఆరు ఒన్నరియన్ నాన్ నేను, ఆం ఈ పద్ధతిని, ఆరు ప్రకారాన్ని, ఒకటి కూడా, అరిహిలేన్ ఎరగనం ఇవేవి నాకు తెలియవు అని అర్థం. అరవణయాయ్ అమ్మ అనే ఆదిశేషులు వారిని చెయ్యగా చేసుకున్న ఓ స్వామి, అడియేనై దాసుణ్ణైన నన్ను, కురికొండు నన్ను దుఃఖాన్ని సహించలేడు వీడు అని అభిమానించి, కుమారు విరకండాయి పిలిచేటటువంటి పద్ధతిని చూడవయ్యా స్వామి అని ప్రార్థన చేస్తున్నారు ఆళ్ళవార్లు ఈ పాసనం. కొండాట్టుం కులం పునవం తమరుత్తారు విజునిధిயும் வண்டார் பூங்குழலாளும் மனையுடைய உயர்மாயுதல் கண்டாத்தேனுலகையல்கை கடல் வண்ணா அடியேனை பண்டே போல் கருதாது ఉన్నడికే కూవిప్పనిగొళ్ళే. చూడండి పాసురం యొక్క అర్థాన్ని చూడండి. కొండాట్టుం, కొండాట్టు అంటే లోకంలో ఉండేటటువంటి వాళ్ళు పొగిడేటటువంటి పద్ధతిలో, కులం పునవం లేని కులాన్ని నెత్తిమీ పెట్టుకుని, అంటే అభిజాత్యాన్ని తనకు ఆరోపించుకుని, తన గొప్ప కులాల్లో పుట్టాడు కనుక ఎవరి మొహం చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అనేటటువంటి ఒక అహంకారం. అంతేకాక తమరుత్తారి, తమర్ అంటే జ్ఞాతులు, అంటే వారితో అన్నదమ్ములు పిల్లలు మొదలైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు.
వారందరూ కూడా ఉత్తార్. అంతేకాక వివాహ సంబంధాల చేత కలిగినటువంటి సంబంధాలు, వీటన్నిటి కారణంగా వీడు నిధియం, గొప్ప ద్రవ్యాన్ని సంపాదించి వీడు ఓ వండారు పూంకుడలాడు, అలా డబ్బును సంపాదించడం చేత అందమైనటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ మనై ఒడియా, ఆమెను భార్యగా స్వీకరించి ఉయిరు మాయిదల్, ఆత్మనాశనాన్ని తెచ్చుకునేటటువంటి ఉలహి ఎల్కేయి, ఈ లోకయాత్ర ఉంది చూచావా, దానిని కండు నేను చూచి స్వామి ఆత్తేన్, సహించలేకపోతున్నాను. కడల్వన్న, సముద్రం వంటి వర్ణం కలిగిన స్వామి, అడియేనై, దాసున్నైనటువంటి నన్ను పండే హోల్, ఇదివరకు ఎలా అయితే నిన్ను దూరం చేసుకుని దుఃఖపడ్డానో అలాగే కరుదాదు, నన్ను తలవకుండా అడికే అంటే మళ్ళీ అలా చేయకుండా అని అర్థం అన్నమాట. నీ పాదార విందాల చెంతకే కూవి నన్ను పిలుచుకుని పనిహొళ్ కైంకర్యాన్ని అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నారు ఈ పాసురంలో. కొళ్ళెన్రు పిళర్దేయుంద పెరున్సెల్వన్ నిరుప్పాహ కొళ్ళెన్ని తమమూడుం ఎవయన్న ఉలహియల్కై వళ్ళలేమణి వన్నా உனகடற்கே வரும் பரிசு வள்ளல் செய்தடியேனை உனதருளால் వాంగాయే. కొళ్ ఎండ్రు, కొళ్ అంటే స్వీకరించు అని, తీసుకో అన్నా, తీసుకోమని, ఎండ్రు అని కిళంది, బాగా వృద్ధి పొందినటువంటి, ఎഴുந்த పెరుంసెల్వం, బాగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడిపోయినటువంటి గొప్ప ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని ఎలా భావన చేయాలంట? నిరుపాహ, నిప్పులా భావన చేయాలి. నిప్పులా భావన చేయడం అంటే నిప్పు గనక మూట కట్టుకుంటే ఆ నిప్పు వస్త్రాన్ని కాల్చడమే కాకుండా ఒంటిని కూడా కాల్చివేస్తుంది. అలాగ ఐశ్వర్యం ఏదైతే ఉందో ఈ ఐశ్వర్యము అదే ప్రధానము, అదే మనని రక్షిస్తుంది అని గనక అనుకుంటే అదేం చేస్తుంది? అది నాశనం చేస్తుంది. నిరుపాహ కనుక దాని నిప్పులాగా, కొళ్ ఎండ్రు తెలిసినప్పటికీ, ఇది నిప్పు అని తెలిసినప్పటికీ కొళ్ ఎండ్రు మళ్ళీ దాన్నే స్వీకరిస్తున్నారు. అలాంటి తమం మూడుం, బాగా అజ్ఞానంతో మునిగిపోయి ఉండేటటువంటి ఇవై, ఈ లోకం, ఎన్న ఎట్టి, ఉలహి ఎల్కై లోకయాత్రిది. ఏం లోకయాత్రిది? వాళ్ళలే ఉదారుడైనటువంటి మణివన్న, మణివంటి వర్ణం కలిగిన ఓ స్వామి, ఊన కజర్కే నీ యొక్క పాదార విందంలో వరుంబరుసు వచ్చేటట్టుగా, వళ్ళల్ ఒక ఔదార్యంతో, సెయ్దు చెయ్యి, అడియేనై దాసున్నైనటువంటి నన్ను, వనధరులాల్ నీ యొక్క కృపచేత, వాంగాయి ఈ సంసారం నుంచి బయటికి లాగేయి అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాంగునీర్మలరులహిల్ நிற்பனவும் திரவனவும் ஆங்குயிர்கள் பிறப்பிறப்பு பிணிமூப்பால் தகர்ப்புண்ணும் ஈங்கிதன் மேல் வன்னரகம் எவையன்ன உலகியல் கை வாங்கெனி మణివన్నా అడియేనై మరుక్కేలే అని చూద్దాం. వాంగుం నీర్, వాంగుం అంటే స్వీకరించు అని, వాంగుం నీర్ మలరులహిల్, వాంగుం అంటే కెరటాల్లో పడినటువంటి పదార్థాలని లోపలికి లాక్కునేటటువంటి నీర్, సముద్రం యొక్క, మలరులహిల్ ఆ సముద్రంతో చుట్టుముట్టబడి ఉండే విస్తీర్ణమైనటువంటి భూమిలో, మలర్ ఉలహిల్, మలర్ అంటే విశాలమైన అని అర్థం. ఇక్కడ ఉలహిల్ అంటే లోకంలో, నిర్పనవం తిరువనవం తిరుగుట, ఆంగు ఆయా స్థలాల్లో తిరిగేటటువంటి, ఉయర్హల్ ప్రాణులు, ఆ ప్రాణానికి ఆశ్రయమైనటువంటి ఆత్మ, ఈ ఆత్మకు ఆశ్రయమైనటువంటి శరీరం, ఈంగిధన్మే ఈంగి పిరప్పిరప్పు పిణిమూప్పాల్ తహర్పుణ్ణం, ఈ సంసారంలో, ఈంగు అంటే ఇక్కడ అని అర్థం. అంటే ఎక్కడ? ఈ సంసారం నందు, పిరప్పిరప్పు పిణి మూప్పాల్ తహర్పుణ్ణం, పిరప్పు అంటే జన్మ, ఇరప్పు అంటే మరణం, పిణి అంటే వ్యాధి, మూపు అంటే ముసలతనముల చేత, తహర్పుణ్ణం కొట్టబడి అంటే వాటిలో చిక్కుకుని ఉండేటటువంటి, ఎదన్మేల్
దీనికి పైన, ఇంతే కాకుండా వీటికి పైన వెన్నరహం, ఏదో రకంగా ఈ జన్మ మరణము వ్యాధులు ముసలితనం అనేటటువంటి దాన్ని గడిపేసి మరణం పొందేసాం అనుకోండి, ఆ పైన ఏమైనా మంచి రోగం వస్తుందా అంటే వెన్నరహం, క్రూరమైనటువంటి నరకం వస్తుంది. అలాంటి క్రూరమైన నరకం. ఇవై ఎన్నబులహియల్కై, ఇది ఏం లోకయాత్రయ్యా స్వామి, మణివంటి వర్ణం కలిగిన స్వామి, నీ ఎన్నై, నీవు నన్ను, వాంగు నన్ను అంగీకరించాలి పరమపదానికి, అడియేనై దాసున్నైనటువంటి నన్ను, మరుకేల్ మరిచిపోకుండా స్వీకరించి స్వామి అని చెప్తున్నారు. மறுக்கி வல்வலை பொடுத்தி உமத்திட்டு கொண்டொன்பர் அறப்பொருளையறிந்தோர அறியவை என்ன உலகையல் கை வெறித்துலகு முடியானே வினையேனை உனக்கடிமை அறக்கொண்டாய் இனி என்னாரமுதே கூயருளாயே. అర్థం చూడండి. మరుక్కి వల్వలై పడుతి, మరుక్కి అంటే చుట్టుముట్టు ఉండి అని అర్థం అనమాట. వలై పడతి, చక్కటి వలని వాడికి పన్ని, కుమత్తిట్టు అంటే వల పన్ని పట్టుకోవడానికి అని మాట, అంటే లొంగ తీసుకోవడానికి అని అర్థం. కుమత్తిట్టి బాధ పెట్టి, కొన్రు ఉన్బర్ వాడిని పీక్కుని తింటారు, చంపి తింటారు అని అర్థం. అరంబురుళై అరిందోరారి, ధర్మాన్ని, అరం అంటే ధర్మం, పురుళై ఆ ధర్మం అనేటటువంటి అర్థాన్ని అరిందు తెలుసుకుని, పురుషార్థాన్ని తెలుసుకుని, ఓరాహారి వీడికి ఏది జీవనము అని గనక చూస్తే, ఇవై ఎన్న ఉలహయల్కై వాడికి ఏది జీవనం, అహింస పరమో ధర్మ అని చెబుతున్నారు. ఎవరిని హింసించకుండా పరమాత్మని సేవిస్తూ పరమాత్మ విషయంలో ప్రీతి కలిగి ఉండి జీవనం సాగించాలని చెబుతుంటే అలా కాకుండా దానికి వ్యతిరేక్తంగా అని అర్థం. ఇవ ఎన్న ఉలహయల్కే, ఇలా ఉండే ఏం లోకం ఇది. వెరితుళభముడియానై, వెరి అంటే పరిమళం, పరిమళంతో కూడి ఉండే తులభం తులసిని, ముడియానే కిరీటం ధరించిన వాడా, వినయేనై పాపిష్టివాడినైనటువంటి నాకు, ఎన్నై నన్ను, ఉనక్కు అర అడిమక్కొండాయ్ నీకు తప్ప ఇంకెవరికి దాసుడు కాకుండా నన్ను, నా దాస్యాన్ని స్వీకరించావు. ఎన్నారముదే నా పరిపూర్ణమైన అమృతమైన వాడా, ఈ నీ కూయరులాయ్ ఇక నన్ను సంసారంలోంచి నీ దగ్గరికి పిలుచుకొని కటాక్షించు అని అంటున్నారు. ఆయే ఇవ్వుల హత్తి నిర్పనவும் తిరువనவும் నీయే మొత్తొరు పొరుళుం ఇన్ని నీ నిన్నమయాల్ నోయే మూ పిరప్పిరప్పు పిణియే ఎన్నివయుడియ పొళ్ళడియేనై పొడవులహం కాట్టేలే. చూడండి అర్థం చూడండి, పాసరం యొక్క ఇవ్వుల హత్తి ఈ లోకంలో, ఈ లోకమునందు అని అర్థం. నిర్పనவும் తిరువనவும் నీయే ఆయి అంటే చేతనములు అచేతనములు, నిర్పణము అంటే అచేతనములు, తిరువనవం అంటే చేతనములు, ఈ రెండు నీయే ఆయి నీవే అయ్యావు అంటే వాటికి అంతర్యామిగా ఉండి వాటి యొక్క ప్రవృత్తి నివృత్తులకు కారణభూతుడు నువ్వే అయ్యి అని అర్థం అన్నమాట, అని అర్థం. అయి మత్తురు పొరుళం ఇన్ని, నీవు లేని వేరొక పదార్థం లేకుండా, నిన్నమయాల్ నీవి ఈ లోకమంతా వ్యాపించి ఉండడం చేత, నోయే మూపే పిరప్పే ఇరప్పే పిణియే ఎన్ని ఇవడియా. నోయే అంటే వ్యాధే, మూప్పే ముసలతనం, పిరప్పే అంటే జన్మ, ఇరప్పు అంటే మరణం, పిణి అంటే వ్యాధి, ఇవన్నీ అని చెప్పబడేటటువంటివి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, అంటే యావకారార్థం వాడారు కదా. నోయే మూపే పిరప్పే ఇరప్పే పిణియే అనడం చేత ఏ దుఃఖానికి ఆ దుఃఖమే చాలా కష్టంగా ఉంటుంది అని అర్థం అనమాట. అలాగ ప్రత్యేకంగా దుఃఖానికి కారణమైనటువంటి ఏవై ఒడియా ఇవి పోయేటట్టుగా, అంటే నోయ్ మూపు పిరప్పు ఇరప్పు పిణి ఇవన్నీ పోయేటట్టుగా, అడియేనై దాసున్నైనటువంటి నన్ను కూయేహొళ్ నీ దగ్గరికి పిలుచుకుని కటాక్షించవయ్యా. పొడుగులహంకాట్టేల్ ఈ క్రూరమైనటువంటి లోకాన్ని చూపనే చూపకు అని చెప్తున్నారు. కాట్టినీ కరందుమిళుం నిలనీరు తీరు సుంబుహాల్ ఈట్టినీ వైత్తమైత్త యమయోర్ వాழிతని ముట్టై
கோட்டினியில் கடித்து என்னையும் கொடுஞ்சோது உயிரத்தி கூட்டடிய திருவடிக்கள் ఎඤ్ఞాండ్రు కూర్తిదియే. కాట్టి అంటే చూపించి అని అర్థం. నీ నీ కరందు నీవు నీ యొక్క సంహారావస్థలో ఉండేటటువంటి స్వరూపంలో నిన్ను అట్టే పెట్టుకుని, ఉమిళం ఈ చేతనాచేతనం నీ శరీరంలో అట్టే పెట్టుకుని, ఉమిళం సృష్టి దశలో మళ్ళీ యథాపూర్వంగా వాటిని సృష్టిస్తున్నావు. సంహార దశలో వీటన్నిటిని నీవు కరంది నీ లోపల అట్టే పెట్టుకుంటున్నావు. అంటే తేడా తెలియకుండా ఇది చేతనమని, ఇది అచేతనమని, ఇది పురుషుడని, ఇది స్త్రీ అని, ఇది స్థావరమని, ఇది జంగమమని, ఇలాంటి తేడా ఏం తెలియకుండా వీటన్నిటినీ నీలో అట్టే పెట్టుకున్నావు. ఉమిళం మళ్ళీ సృష్టి దశలో యథాతథంగా వాటిని సృష్టించావు. ఆ సృష్టించిన నేల, నీరు, తీ, విసుంబు, కాల్. నెలం అంటే భూమి, నీరంటే నీరు, తీ అంటే అగ్ని, విసుంబు అంటే ఆకాశం, కాల్ అంటే కాత్తు గాలి అని మాట. పంచభూతాలు. ఈ టీ పంచభూతాలన్నీ కలిపి అని, పోగుబెట్టి కలిపి అని. వైతి అంటే పంచీకరణ ప్రక్రియలో చేసి వీటన్నిటిని కలిపి. యమయోర్ వాళ్ అమయిత్త తనిముట్టై. యమయోర్ అంటే రెప్పపాటు లేని బ్రహ్మాదులు, వాళ్ళు నివసించేటటువంటి వాళ్ళ నివాస స్థానంగా ఉండేటటువంటి అమయిత్త తని లోకాన్ని సృష్టించి, తని అంటే అద్వితీయమైనటువంటి, ముట్టై అండాన్ని సృష్టించావు. బ్రహ్మాదులు నివసించడానికి వీలుగా ముట్టై అంటే గుడ్డు అని అర్థం అనమాట. అని అండం అని ఇక్కడ అర్థం. అండాన్ని సృష్టించి కోట్టినియల్ కడితి చేసిన తర్వాత ఏం చేసావు? కోట్టై ఇనియల్ కడితి వీటిలో చిక్కుకోకుండా కడితి తొలగించి, ఎన్నై నన్ను, ఉన్ కొడుంజోది నీ యొక్క గొప్ప ప్రకాశవంతమైన, ఉయిరత్తి లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో కూడు, ఆ లోకాన్ని పొందడానికి అరియ తిరువడిక్కల్ యజ్ఞాండ్రు కూర్తిది అరుదైనటువంటి నీ యొక్క పాదారవిందాల్ని నేను యజ్ఞాండ్రు ఎప్పుడు కూర్తిది చేరుతాను, కూడుతాను అని అడుగుతున్నారనమాట. అంటే ఈ అండంలో ఉండకుండా, నీవు సృష్టించినటువంటి అండంలో ఉండకుండా నీ లోకానికి నేను ఎప్పుడు చేరతాను, ఆ టైం ఏమిటో చెప్పు అని వాళ్ళు ఈ పాసురంలో అడుగుతున్నారు. కూట్టిది నేను కురకడలహల్ యమయోరుం తొడావహసీధి ஆட்டுது நீ அரவணையான் அடியேனும் அகுதறிவன் வேட்கையெல்லாம் விடுத்தி என்னை உன் திருவடியே சுமந்தொடல கூட்டடிய திருவடிக்கள் కూట్టిన నాన్ కండేనే. నీ సర్వశక్తి అయినటువంటి ఓ స్వామి, కుర కడల్హల్, కురై అంటే శబ్దించే అని ఒక అర్థం, నిరతిశయమైన భోగ్యం కలిగిన అని ఒక అర్థం. అలాంటి నిన్ను నీ యొక్క కడల్హల్ పాదారవిందాలని కూట్టిది సేవించుకుని అని, చేర్చుకుని అని అర్థం. అంటే వాటికి దగ్గరగా చేరి అని. యమయోరుం స్వప్రయత్నంతో పొందాలని అనుకున్నప్పుడు ఆయన దర్శనం అవదట. యమయోరుం అలా దర్శనాన్ని పొందని వారెవరు? యమయోరుం గొప్ప జ్ఞానం కలిగిన దేవతలు, తొడావహై ఆయన్ని సేవించి అనుభవించేటట్టుగా సైధి చేసి, ఆట్టుది అనుభవించకుండా అన్నమాట. నిత్యసూరులు అంటే దేవతలకు కూడా నిన్ను సేవించి నీ వైభవాన్ని అనుభవించడానికి వీలు లేకుండా చేసిన ఓ స్వామి, ఆట్టుది అలా చేసే వాళ్ళని ఏం చేస్తున్నావు? అలమటించేలా చేస్తున్నావు. అరవణయాన్ని అలాంటి వాడు ఎవరు? నువ్వు ఆదిశేషుల వారిని చెయ్యగా కలిగినటువంటి వాడు. ఎవరైతే స్వప్రయత్నంతో పరమాత్మని దర్శించాలనుకుంటారో వాళ్ళకి దర్శించడానికి వీలు లేకుండా ఉన్నవాడు అని అర్థం అన్నమాట. అలా ఉన్నాడు. కానీ ఆదిశేషులు లాంటి వారికి తన దర్శనాన్ని అనుగ్రహిస్తూ వారిని తనకు చెయ్యగా పెట్టుకున్నాడు. అది అడియేనం అరివన్, అనాశ్రితుల విషయంలో నువ్వు దుర్లభుడు అని, ఆశ్రితుల విషయంలో నువ్వు సులభుడువు అనేటటువంటి విషయం దాసభూతుడైనటువంటి నేను ఎరుగుదును. అరివన్ నేను ఎరుగుదును. ఎలాగా అంటే వేట్క ఎల్లాం విడిత్తి ఇతర విషయాల్లో వేడుక కలిగేటట్టుగా చేసి, ఎన్నై తిరు ఉన్ అడి సుమందు వేట్క ఎల్లాం విడిత్తి ఇతర విషయంలో ఉండే ఆసక్తి అంతా విడిపించి అంటే తొలగించి, ఎన్నై నన్ను తిరు
ఉన్ అడిసుమందు నిరతిశయభోగ్యమైనటువంటి యొక్క పాదార విందాలను శిరసావహించేటట్టుగా ఓడలా నిన్ను అనుసరించేటట్టుగా కూట్టరియా చేశావు. ఇది ఎవ్వరికీ కూడా పొగడ్డానికి సాధ్యం కాని ఒక అనక విషయం. ఎలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళకు కూడా ఇది పొందడానికి శక్యం కానిది అని అర్థం. అలాంటి తిరువడిక్కల్ నీ యొక్క పాదార విందాల్ని కూట్టినై నాకు కూర్చావు. నాన్ కండేనే నేను వాటిని సేవించాను. ఎవరికి కూడా బ్రహ్మాది దేవతలకు కూడా సేవించడానికి సాధ్యం కానటువంటి నీ యొక్క పాదార విందముల్ని నాకు కూర్చావు, నేను సేవించేటట్టుగా చేశావు అని పాత్రని చెప్తున్నారు. கண்டுகேட்டித்திமோந்து உண்டடலும் ஐங்குருவி கண்டகன்பம் திருவரியா அளவெல்லா சித்தின்பம் ஒண்டடியால் திருமகளன் ஈயமே நிலா நிற்ப కండసేరు కండొడిందేన్ అడందేను తిరువడియే. కండు అంటే చూచుట, కేట్టి అంటే వినడం, ఉత్తు అంటే స్పర్శ అన్నమాట, మోందు అంటే వాసన చూడడం, ఉండు భుజించడం. అంటే ఈ 5 ఇంద్రియాలతో చేసేటటువంటి 5 పనులు అన్న శబ్ద స్పర్శ రూప రస గంధాదులు. కండు అంటే రూపము, కేట్టు అంటే శబ్దము, ఉత్తు అంటే స్పర్శ, మోందు అంటే గంధము, ఉండు అంటే రసం. ఈ 5టిని ఓడలం సంసార విషయాల్లో వీటిని ప్రవేశపెట్టి బాధపడేటటువంటి ఐంగరువి కండ వెన్బం ఇంద్రియాల చేత అనుభవించడానికి వీలుగా ఉండేటటువంటి సుఖం ఏదైతే ఉందో ఆ సుఖాన్ని తెరివరియా అలవిల్లా చిత్తిన్బం ఇంద్రియాలకి గ్రహించడానికి సాధ్యం కాని అలవిల్లా హద్దు లేనటువంటి చిత్తిన్బం చిన్న ఆనందము. మొదటిది ఇంద్రియ సుఖం, రెండవది ఆత్మానుభవం. ఇంద్రియాల చేత గ్రహించేటటువంటి ఈ లోకానికి సంబంధించిన శబ్దస్పర్శ రూప రసగంధాదులు, అలాగే వాటికి ఇంద్రియాలకు అందనటువంటి గొప్పదైనటువంటి పేరుకే గొప్పది కానీ చూస్తే చిన్నదైనటువంటి ఆత్మానుభవ సుఖం. ఇది ఈ 2. అది కాకుండా ఒండుడియాల్ తిరుమహళం, ఒండ్ విలక్షణమైనటువంటి, తొడియాల్ చేతికి గాజులు శంఖవలయాలు కలిగినటువంటి, తిరుమహళం లక్ష్మీదేవి, నీయుమే నీవు, నిలా నెప్ప వేంచేసి ఉండగా, కండసెదిర్ సేవించినటువంటి చాతుర్యం ఏదైతే ఉందో అది కండుడిందే నేను చక్కగా పొందాను గనక ఉన్ తిరువడి అడందే నీ పాదార విందాలని నేను చేరానయ్యా అని చెబుతున్నారు. తిరువడి ఎయినారణనై కేశవనై పరంజుడవై తిరువడి சேர்வதுகருதி செடுங்குரு ஒரு செடஹோபன் திருவடி மேலுரத்த தமிழ் 1010 திருவடியே அடவிக்கும் திருவடி சேர்ந்தி ஒன்றுமினே తిరువడియై నారణనై. తిరువడియై అంటే సర్వశేషి అయినటువంటి, నారణనై నారాయణ్ణి, కేశవనై ఆశ్రిత విరోధ నిరసనశీలుడిగా ఉండే స్వామిని, పరంజుడరై గొప్ప కాంతి కలిగిన స్వామిని, తిరువడి సేర్వదు ఆయన పాదార విందాన్ని చేరాలి అని కరుది ఉద్దేశపడి, చెడుంకురుహూరి చెడహోపన్ నిర్తసేభోగ్యమైనటువంటి తిరుక్కురుహూరులో వేంచేసి ఉండేటటువంటి నమ్మాళ్ళు వారు తిరువడిమేల్ ఆ పరమాత్మ యొక్క పాదార విందాల మీద ఊరత్త చెప్పినటువంటి తమిళ 1000 ద్రవిడ భాషలో ఉండే 1000 పాసురాల్లో 10 పాసురాలు తిరువడియే ఆ పాదార విందాలని అడవిక్కుం పొందింపజేస్తాయి. తిరువడి సేర్ంది ఒన్రుమినే ఆ పాదార విందాలని పొంది ఒన్రుమినే విశ్లేషణ లేకుండా కైంకర్యం చేసేటటువంటి ఒక అనక భాగ్యాన్ని పొందండి, చెయ్యాలని అనుకోండి మీరు అని చెప్తున్నారు. ஆழ்வார் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். ஜெய் ராமானுஜர்.